హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి ఈరోజు గార్డెన్లో దొండకాయలు హార్వెస్ట్ చేద్దామని వచ్చానండి. చాలా బాగా టైట్ అయినాయండి కాయలైతేనే, ఇంకా ముగ్గిపోతాయి మళ్ళీ ఉంటేననేసి కొన్ని కాయలైతే కోస్తున్నాను. నిన్న అటు మొన్న కూడా రోజు కోస్తానే ఉన్నామండి. ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటే మా రిలేటెడ్కి వాళ్ళకి కొన్ని ఇస్తున్నమాట. ఈరోజు కూడా కొన్ని కాయలు ఉన్నాయి, టైట్ అయిపోయి ఉన్నాయి. అయితే ఒక కేజీ కాయల దాకా వస్తాయేమో అనేసి కోస్తున్నాను. ఈ పాదు గుర్తుకట్టారా మీరు? ఈ పాదండి ఇక్కడ నేను చూసారా చిన్న ముక్క నేను అప్పుడు అంటు పట్టుకొచ్చి వేర్లు వచ్చిన తర్వాత ఇక్కడ నాటడం మీకు చూపించాను. నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. అంటేనండి ఇది ఎంత అయిందో చూడండి. ఏకంగా పెద్దది అయిపోయిందండి పాదు. ఏకంగా పక్క నాట్లను కూడా బతకనివ్వకుండా మొత్తం అంతా అలిమేస్తుందండి. అయితే నేను తీగలన్నీ చాలా మట్టి కట్ చేసేస్తున్నానండి. సరిపోతుందిలే, ఇంకొక పాదు కూడా మన దగ్గర ఉంది కదా అని, ఇంకొక పాదు మంది పెన్సిల్ దండ కూడా ఉంది కదా, ఇది 2 పాదులు సరిపోతాయిలే అనేసి ఈ లావు దండలు 2 పాదులు ఉన్నాయండి. పెన్సిల్ దండ ఒకటి ఉందన్నమాట. మన దగ్గర మొత్తం 3 పాదులు ఉన్నాయి. చూసారు కదా, దొండకాయలు కాస్త మొదలెడితే చాలా బాగా కాస్తుందండి. ఎంతమంది తిన్నా తరగదు అసలు. అందుకే చాలామంది పంచుతున్నాం. ఇవి వంకాయలు ఒకటి చాలా బాగా కాస్తాయండి. వర్షాకాలం అంటే పాదంతా కుళ్ళిపోద్దండి, కానీ కాయలు కూడా ఈ వర్షాకాలమే కాస్తుందన్నమాట. ఎండాకాలం కంటే వర్షాకాలమే ఈ దొండకాయల సీజన్ ఇప్పుడేనండి బాగా కాస్తుంది. మీరు కూడా తప్పకుండా చిన్న మొక్క ఉంటే పెట్టుకోండి. అలాగా పెట్టుకుంటే చాలా బాగా కాస్తుంది, కూర గడిచిపోతుందండి. చూసారు కదా, మరి అదిగో మరి ఆర్గానిక్గా ఏ ఒక్క మందులు కొట్టలేని మన కూరకు సరిపడైతే మనకి వెజిటేబుల్స్ ఏయో ఒకటి మనకు వచ్చేస్తూనే ఉన్నాయండి. ఏ సీజన్లో ఏ రావాలో అవి వస్తూ ఉన్నాయన్నమాట. ఎక్కువ కాకపోయినా మనకు సరిపడైతే వచ్చేస్తున్నాయి. సరేనా? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.